సికింద్రాబాద్లోని మారేడ్పల్లి సెకండ్ లక్ష్మీనగర్ బస్తీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగి చేసి రిటైర్ అయిన మహంకాళి రాజలింగం అనే వ్యక్తి తనకు ఉన్న 130 గజాల స్థలాన్ని తన ఇద్దరు కుమార్తెలకు భాగ్యలక్ష్మి, ఝాన్సీల పేర్లకు రాసిచ్చినట్లు సమాచారం. అయితే ఆస్తి తమ పేర్లకు రాసిచ్చిన తర్వాత గత 5 సంవత్సరాలుగా తిండి కూడా పెట్టకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రాజలింగం ఆరోపించారు. ఇటీవల పూర్తి ఇంటి నుంచి పంపివేయడంతో కూతుళ్ల ఇంటి ముందే కూర్చొని ఆందోళనకు దిగారు. తారం లోపల తారం కూడా ఏం సార్ నా ఇల్లు ఇస్తే ఇల్లు అమ్ముకున్నాడు. మా అల్లుడు, పెద్ద అల్లుడు. ఎందుకు కూర్చున్నానంటే నా ఇల్లు నాకు కావాలి, నేను నా అమ్మనికి వీల్లేదు అని కూడా చెప్పినాను. ఇంటర్ అమ్మేసిన నేను అప్పులు ఎక్కువైనాయి. నాకు అప్పులు ఎక్కువైనంటే ఎందుకు గురించి ఎందుకు చేసినావు నువ్వు అప్పులు? నాకెందుకు అప్పులు? నీ అప్పులు గురించి నా ఇల్లు అమ్ముతావా నువ్వు? నీకు బతకనికి నేను ఆసరా ఇస్తే నువ్వు సరిగా బతుకుతలేవు. నీ ఇష్టంతో నువ్వు అన్ని నా ఆఖరికి ఇల్లు కూడా అమ్ముకున్నావు. నువ్వు అది మంచి పద్ధతి కాదు. ఎవరికైనా చెప్పుదాం నలుగురికి. నేను ఎంత మంచిగా చెప్పినా నీకు, అయినా నువ్వు వింటలేవు. నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. ఇల్లు అమ్ముకున్నానంటే ఏమన్నమాట? నువ్వు సంపాదించిందా ఇల్లు? నీకు ఇచ్చిందేమో గొప్ప. ఇచ్చినప్పుడు నువ్వు ఎట్లా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతమంది బిడ్డలు? ఎన్ని ఇల్లు ఇచ్చినాను? ముగ్గురు బిడ్డలు. ఒక ఆమె పెద్ద బిడ్డ ఎక్కడ చేస్తుంది పని? బేగంపేట్. రెండో బిడ్డే గవర్నమెంట్ ఎంప్లాయీ, మెడికల్ దీంట్లో ఎర్రగడ్డ అది కథ. ఇంకో మూడో బిడ్డే ఇక్కడనే ఉన్నది. ఆమె అడుగురి అగో ఇక్కడనే ఉన్నది. ఇక్కడ ఉన్నది చూడు. ఎన్ని సంవత్సరాలు అయితే తిండి పెట్టక? నా తిండి 5 సంవత్సరాలు అవుతుంది. ఎవరు చూస్తలేరు నన్ను. 5 సంవత్సరాల నుంచి ఎవరు చూస్తలేరు. కాదు, నువ్వు ఎవరికి ఇచ్చినావు? ఎంతమందికి ఇచ్చినావు? ఇల్లు ఎవరెవరికి ఇచ్చినావు? నేను ఇచ్చిన పెద్ద బిడ్డకి ఇచ్చిన. అమ్ముకున్నాడు. అమ్ముకోవద్దు కదా. మళ్ళీ ఈ రెండో బిడ్డకి ఇచ్చిన. ఆమె ఇక పిల్లంగిలి నన్ను సరిగా చూడడం లేదు. నెలకు 1500 రూపాయలు ఇస్తుంది. అంటే 22,000 రూపాయలు కిరాయిలు వస్తాయి. ఉండు. అది కథ. ఏం కావాలనుకుంటున్నావు? నాకు నా ఇల్లు నాకు ఇచ్చేసేయాలి. ఇగో ఈ తాళాలన్నీ వేసుకున్నాడు. ఈ తాళాలన్నీ కిరాయి ఇవ్వకుండా తాళాలన్నీ వేసుకున్నాడు. కిరాయికి ఇవ్వకుండా. రెండు రూమ్లకు తాళాలు వేసుకున్నారు. ఇగో ఇది నేను ఆడియోకి ఇచ్చిన. చూడండి. పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన. ఇది తప్పు, మీది తప్పు చాలా. ఆయనకు ఎందుకు సరిగా చూడడం లేదు? సరిగా చూస్తే ఇదంతా వస్తుందా? ఎందుకు కొట్టాలి? పోలీసు వాళ్ళు న్యాయంగానే చెప్పారు. అలాంటి చాలా కోపమైనరు. నేను ఉన్న రోజులు నా జాగా నాకు కావాలి అంతే. అంటే మరి నువ్వు వాళ్ళకి రాసి ఇచ్చినావు కదా, మరి అది ఎట్లా? రాసి ఇచ్చినాము. అమ్మమ్మని ఇచ్చినామా? వాళ్ళు అమ్ముకున్నారు. ఇది అమ్ముకున్నారు. పెద్ద బిడ్డ, చిన్న బిడ్డది కూడా అంతే. కిరాయి అక్కడ పోయి తీసుకుంటుంది గుడికాడ. ఈ రెండో బిడ్డ